మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా, మీరు ఉద్యోగం కోల్పోయారా? ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రతి నెల కూడా దాదాపుగా 10 నుంచి 20 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ ఉద్యోగాలను కోల్పోతున్నారు. హై ప్యాకేజీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది. ఈరోజు మొత్తం 2025 మే వరకు 62,800 మంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు. రేపు ఐ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా రావచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. హలో అండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా, మీరు ఉద్యోగం కోల్పోయారా, లేదు జాబ్ ఇన్సెక్యూరిటీలో ఉన్నారా? అయితే మీకోసం జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది. ఈ వీడియో ముఖ్యంగా చివరి వరకు చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఎంతమంది జాబ్స్ లే ఆఫ్స్ అయిపోయినాయి, ఎంతమంది జాబ్ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు, అది మనం మాట్లాడుకుంటే ఈరోజు ఇప్పటివరకు లాస్ట్ మంత్ మే వరకు దాదాపుగా 60,000 మంది 2025లో 60,000 మంది సాఫ్ట్వేర్ వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు. దాంట్లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంటెల్ కంపెనీ కావచ్చు, మెటా కంపెనీ కావచ్చు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్స్ని కట్ చేశాయి. అంటే దాంతోపాటుగా ఈరోజు చూసుకుంటే ఇంకొక షాకింగ్ విషయం చూసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రతి నెల కూడా దాదాపుగా 10 నుంచి 20 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అతి ముఖ్యంగా దాంట్లో ఈరోజు మైక్రోసాఫ్ట్ చూసుకుంటే లాస్ట్ మంత్ మేలో 6,000 మందిని వాళ్ళ జాబ్స్ నుంచి తొలగించబడింది. నెక్స్ట్ ఇంటెల్ కంపెనీ చూసుకుంటే 10,000 మందిని వాళ్ళ జాబ్స్ నుంచి తొలగించబడింది. నెక్స్ట్ మెటా కంపెనీ చూసుకుంటే దాదాపు 3,700 మందిని వాళ్ళ జాబ్స్ నుంచి తొలగించబడింది. అంటే ఈ విధంగా ఈరోజు మొత్తం 2025 మే వరకు 62,800 మంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు కూడా సెకండ్ ఇన్కమ్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎలాంటి జాబ్ ఉన్నా కూడా 100% మనం సింగిల్ ఎప్పుడు కూడా నెవర్ డిపెండ్ అనే సింగిల్ ఇన్కమ్. ఖచ్చితంగా మనకి రెండో ఆదాయం అంటూ ఉండాలని వారెన్ బఫెట్ ఎప్పుడో చెప్పాడు మనకి. కాబట్టి మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఒకవేళ ఇంకొక డేంజర్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఒకవేళ హై ప్యాకేజ్లో ఉన్నా కానీ, హై ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది. సాఫ్ట్వేర్లో హై ప్యాకేజ్లో ఉంటే ఇంకా మీరు రిస్క్లో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళని తక్కువ శాలరీతో జాయిన్ చేయించుకుంటూ హై ప్యాకేజ్లో ఉన్న వాళ్ళని 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈరోజు తీసేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఈ విషయం మీరు ఆలోచిస్తే, ఒకసారి మీరు కూల్గా ఆలోచించగలిగితే 100% మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జాబ్స్ లే ఆఫ్స్ అయిపోయినా కూడా, మీ ఒకవేళ జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్నా కూడా మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీకోసం ఒక జీరో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తుంది. అది ఎలా అంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీరు ఒక చేతి నుంచి ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా, టైంతో సంబంధం లేకుండా, అంటే మీ ఫ్లెక్సిబుల్ టైం, ఇంకోటి ఏరియాతో సంబంధం లేకుండా మీరు ఎక్కడి నుంచైనా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఎవ్రీ వీక్ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మీకు. దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకున్న కమ్యూనికేషన్ కావచ్చు, మీకున్న నాలెడ్జ్ కావచ్చు, ఈ బిజినెస్కి చాలా ఉపయోగపడుద్ది. ఇంకొక విషయం మీరు చెప్పాలి అంటే, ఆల్రెడీ మీరు వర్కింగ్లో ఉన్నా కానీ, సాఫ్ట్వేర్ వర్కింగ్లో ఉన్నా కానీ, అతి ముఖ్యంగా మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్ బిజినెస్. అంటే మనకు ఏదైనా కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది వీకెండ్ బిజినెస్. ఎందుకంటే మీకు సాటర్డే సండేస్ చాలా ఫ్రీ ఉంటారు. మీరు కనుక ఈ సాటర్డే సండే మీ జాబ్ చేసుకుంటేనే సాటర్డే సండేస్ కేటాయించినా కూడా రేపు ఇన్ ఫ్యూచర్లో మీ జాబ్ కోల్పోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది, నేను ఇప్పటివరకు ఎంతోమందికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి బిజినెస్ ఆపర్చునిటీ కల్పించాను. ఈరోజు వాళ్ళు కంప్లీట్గా దాదాపు 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈరోజు కంప్లీట్గా బిజినెస్లో టర్న్ అవుతున్నారు. ఎంతోమంది రిజైన్ చేసి వస్తున్నారు. ఇంకొక విషయం ఆలోచిస్తే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు కంటిన్యూగా సాఫ్ట్వేర్లు ఉన్నా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం 100% ఉందండి. రేపు ఐ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా రావచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మెంటల్ ప్రెజర్ అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, మీరు హై శాలరీలో నెలకి 2 లక్షలు ఉన్నా, ₹1,00,000 ఉన్నా కానీ రేపు హ్యాపీగా ఇప్పటివరకు మీ ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా మీరు జాబ్ను కోల్పోవచ్చు. అప్పుడు మీరు మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఈ వీడియోలో ఈ ఆపర్చునిటీ గురించి మీరు తెలుసుకొని, ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఈ బిజినెస్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు
ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి SMS చేయొచ్చు, లేదు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.